ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 24 జూన్ 2026. జగదాంబ తల్లి యొక్క స్మృతి దినాన వినిపించేందుకు వారి ద్వారా ఉచ్చరింపబడిన మధుర మహావాక్యాలు. ఈ కర్మక్షేత్రంలో కర్మ అనేది అనాది వస్తువు. మీరు కర్మను వదిలిపెట్టరాదు, కానీ కర్మయోగి కావాలి. ఈ సృష్టి అనేది కర్మక్షేత్రము. ఇక్కడ ప్రతి మనుష్యాత్మ తమ తమ పాత్రను అభినయిస్తున్నారు. ఇందులో పరమాత్మకు కూడా పాత్ర ఉంది, కానీ వారు ఆత్మల వలె జన్మ మరణాల్లోకి రారు. ఆత్మల వలె వారి కర్మల ఖాతా తప్పుగా తయారవ్వదు. వారంటారు, నేనైతే కేవలం ఆత్మలైన మిమ్మల్ని ముక్తులుగా చేసేందుకు వస్తాను. అందుకే నన్ను లిబరేటర్, బంధనాల నుండి విడిపించే గతి సద్గతి దాత అని అంటారు. ఆత్మపై ఏదైతే మా యొక్క బంధనం ఉందో దాన్ని తొలగించి పవిత్రంగా తయారు చేస్తారు. ఆత్మలను సర్వబంధనాల నుండి విడిపించి తిరిగి తీసుకెళ్ళటం నా పని అని వారంటారు. ఎవరు? శివబాబా. కనుక ఈ సృష్టిలో ఏవైతే అనాది నియమాలు, పద్ధతులు ఉన్నాయో వాటిని కూడా అర్థం చేసుకోవాలి. అంతేకాక ఈ మనుష్య సృష్టి యొక్క వృద్ధి ఎలా జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. తర్వాత ఇది తగ్గిపోయే సమయం కూడా వస్తుంది. అంతేకాని ఈ సృష్టి ఇలాగే వృద్ధి చెందుతూ ఉంటుందని కాదు, అలా జరగదు. ఇది తగ్గిపోతుంది కూడా. కనుక సృష్టిలో ప్రతి వస్తువు కొరకు నియమం ఉంది. మన శరీరానికి కూడా నియమం ఉంది. మొదట బాల్యం, తర్వాత యవ్వనము, తర్వాత యువావస్థ, తర్వాత వృద్ధావస్థ. కనుక వృద్ధి కూడా త్వరగా జరగదు. వృద్ధి చెందుతూ చెందుతూ శిథిలావస్థకు చేరుకుంటారు. కనుక ప్రతి విషయం పెరగటం, తర్వాత అంతమవ్వటం, ఇది కూడా ఒక నియమము. ఇదే విధంగా సృష్టిలోని జనరేషన్స్కు కూడా నియమాలు ఉన్నాయి. ఒక జీవితంలోనే స్టేజెస్ అంటే స్థితి, అవస్థ ఉన్నప్పుడు జన్మలకు కూడా స్టేజెస్ ఉన్నాయి. తర్వాత ఏవైతే జనరేషన్స్ నడిచాయో వాటికి కూడా స్టేజెస్ ఉన్నాయి. అదేవిధంగా అన్ని ధర్మాలకు కూడా స్టేజెస్ ఉన్నాయి. మొదటి ధర్మం అన్నిటికంటే శక్తివంతమైనది. వెనుక నెమ్మది నెమ్మదిగా ఏ ధర్మాలైతే వస్తాయో వాటి శక్తి తగ్గిపోతూ ఉంటుంది. కనుక ధర్మాలు ఏర్పడటం, ధర్మాలు నడవటం, ప్రతి విషయం నియమాల అనుసారంగానే నడుస్తుంది. ఈ విషయాలన్నిటినీ కూడా అర్థం చేసుకోవాలి. తండ్రి కూడా అంటారు, నాకు కూడా ఇందులో పాత్ర ఉంది. నేను కూడా ఒక ఆత్మనే. భగవంతుడు అయినా నేను వేరే వస్తువునేమీ కాదు. నేను కూడా ఆత్మనే, కానీ నా పని చాలా గొప్పది మరియు ఉన్నతమైనది. అందుకే నన్ను గాడ్ అని అంటారు. ఆత్మలైన మీరు ఎలా ఉన్నారో నేను కూడా అలాగే ఉన్నాను. ఉదాహరణకు మీకు పిల్లలుంటే వారు కూడా మనుషులే, మీరు కూడా మనుషులే. అందులో తేడా ఏమీ లేదు కదా. అదేవిధంగా నేను కూడా ఆత్మనే. ఆత్మకు తేడా ఏమీ లేదు, కానీ కర్తవ్యంలో చాలా గొప్ప తేడా ఉంది. అందుకే నా కర్తవ్యం ఏదైతే ఉందో అది అందరికంటే భిన్నమైందని అంటారు. నేనేమీ ఈ హద్దులో ఏదో ఒక ధర్మస్థాపకుణ్ణు కాదు. నేను ఈ ప్రపంచపు రచయితను. వారు ఒక ధర్మానికి రచయితలు. ఎలాగైతే ఆ ఆత్మలు తమ పనిని తమ సమయానికి చేస్తారో అలా నేను కూడా నా సమయానికి వస్తాను. నా కర్తవ్యం విశాలమైనది. నా కర్తవ్యం మహోన్నతమైనది మరియు అన్నిటికంటే విశిష్టమైనది, అంటే అసాధారణమైనది. అందుకే మీ పని విశిష్టమైనదని అంటారు. వారిని సర్వశక్తివంతుడని కూడా అంటారు. అన్నిటికంటే శక్తిశాలి పని ఆత్మలను మాయా బంధనాల నుండి విడిపించటం మరియు కొత్త ప్రపంచానికి అంటుకట్టడం. అందుకే ఆంగ్లంలో వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. క్రీస్తును క్రిస్టియానిటీ ఫాదర్ అని అంటారు. వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అనరు. హెవెన్ను స్థాపన చేసేవారు పరమాత్మ. కనుక హెవెన్ అనేది ప్రపంచమైంది కదా. హెవెన్ అనేది ఒక ధర్మం కాదు. కనుక వారు ప్రపంచం యొక్క స్థాపకులు.
ఆ ప్రపంచంలో ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉంటాయి. తత్వాలు మొదలైనవన్నీ పరివర్తన అయిపోతాయి. అందుకే వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. మరొకటి గాడ్ ఈజ్ ట్రూత్ అని అంటారు. మరి సత్యం అంటే అది ఎలాంటి వస్తువు, ఎందులో సత్యం అనే విషయాలను కూడా అర్థం చేసుకోవాలి. ఎవరైతే సత్యం మాట్లాడతారో వారే భగవంతుడు అని చాలామంది భావిస్తారు. భగవంతుడు అంటే మరేదో వస్తువు కాదు, కేవలం సత్యం మాట్లాడాలి అంతే అని అనుకుంటారు. కానీ అలా కాదు. గాడ్ ఈజ్ ట్రూత్ అంటే భగవంతుడే వచ్చి అన్ని విషయాల గురించిన సత్యతను తెలిపించారు. భగవంతుడే సత్యంను తెలిపిస్తారు. వారిలోనే సత్యత ఉంది. అందుకే వారిని నాలెడ్జ్ఫుల్ అని అంటారు. వారు జ్ఞానసాగర్లు, ఆనంద సాగర్లు, అన్నీ భగవంతునికి తెలుసు అని అంటారు. కనుక తప్పకుండా కొన్ని విశేషమైన విషయాల గురించి తెలిసి ఉంటుంది కదా. మరి వారికి ఏ విషయాల గురించి తెలుసు? ఫలానా వారు దొంగతనం చేశారు, భగవంతునికి తెలుసు అని కాదు. భలే వారికి అన్నీ తెలుసు, కానీ వారికి ఈ మహిమ ఏ విషయంపై వచ్చింది అంటే మన ప్రపంచం ఏదైతే కిందకి దిగజారిపోయిందో అది ఉన్నతికి ఎలా వెళ్తుంది, ఈ సృష్టి చక్రం యొక్క విషయాల గురించి వారికి తెలుసు. అందుకే భగవంతునికి అన్నీ తెలుసు అని అంటారు. కనుక పరమాత్ముని మహిమ మనుషుల కంటే భిన్నమైన పద్ధతి నుండి వస్తుంది. ఎందుకంటే వారికి అందరికంటే భిన్నమైన విషయాల గురించి తెలుసు. మనుషులకు హద్దు గురించి తెలుసు. అందుకే మనుషులను అల్పాగ్నులు అని అంటారు. కానీ పరమాత్మను సర్వజ్ఞుడు అని అంటారు. వారిని ఆంగ్లంలో నాలెడ్జ్ఫుల్ అని అంటారు. అనగా సర్వము తెలిసిన వారని అర్థం. ఎవరైతే సర్వజ్ఞులో వారే సత్యం గురించి తెలుసుకోగలరు. యథార్థ విషయాల గురించిన జ్ఞానం ఎవరి వద్దనైతే ఉందో వారు తప్పకుండా అందరికీ ఇస్తారు కదా. ఒకవేళ స్వయం తెలుసుకొని ఇతరులకు తెలిపించకపోతే దానితో మనకేం లాభం ఉంది? వారిని తెలుసుకోవటం ద్వారా మనకు ఏదో లాభం లభించింది. కనుకనే మనం వారి యోగ్యతలను మహిమ చేస్తాము, వారి వెనక పడతాము. ఎప్పుడైనా ఏదైనా విషయం జరిగితే, ఓ భగవంతుడా, ఇప్పుడు మీరిది చేయండి, మాకు శుభం చేకూర్చండి, దయ చూపించండి, నా దుఃఖం దూరం చేయండి అని అంటారు. కనుక మనం వారిని వేడుకుంటాం కదా. వారితో ఏదో సంబంధం ఉంది కదా, అందుకే వారు మనపై ఏదో ఉపకారం చేశారు అనే పద్ధతితో వారిని స్మృతి చేస్తాము. ఒకవేళ ఎప్పుడూ ఉపకారం చేయలేదు అంటే మనం ఎందుకు వారి కోసం తలబాదుకుంటాము? ఎవరైనా కష్ట సమయంలో సహాయం చేస్తే వీరు చాలా కష్ట సమయంలో నాకు సహాయం చేశారని మనసులో వస్తుంది కదా. సమయానికి నా రక్షణ చేశారని వారి పట్ల మనసులో ప్రేమ ఉంటుంది. అదేవిధంగా పరమాత్మ కూడా సమయానికి మనకు సహాయం చేశారు కనుక వారి పట్ల కూడా ప్రేమ కలుగుతుంది. అలాగని ఎప్పుడైనా ఎవరైనా మనుషులకు కొంత మంచి జరిగితే అది భగవంతుడు చేశారు, వారు అలాగే చేశారని కాదు, అలా అనరాదు. కానీ వారి పని చాలా గొప్పది, ప్రపంచానికి చెందిన పని. ఇది ప్రపంచానికి సంబంధించిన విషయము. అంతేకాని ఎవరికైనా కొద్దిగా ధనం లభిస్తే అది భగవంతుడు ఇచ్చారని కాదు. మనం కూడా మంచి కర్మలు చేస్తాము కనుక ఆ కర్మల ఫలం లభిస్తుంది. మంచి చెడు కర్మల లెక్కాచారం నడుస్తుంది. వాటి ఫలితం కూడా మనం పొందుతూ ఉంటాము. కానీ పరమాత్మ వచ్చి ఏ కర్మలైతే నేర్పించారో వాటి ఫలితమే వేరుగా ఉంటుంది. అల్పకాల సుఖమైతే బుద్ధి బలం ఆధారంతో కూడా లభిస్తుంది. కానీ వారు ఏ జ్ఞానమైతే ఇచ్చారో దాని ద్వారా మనం సదా సుఖం పొందుకుంటాము. కనుక పరమాత్ముని పని భిన్నమైంది కదా. అందుకే వారు అంటారు, నేను వచ్చి కర్మల యథార్థమైన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నేర్పిస్తాను. దానినే శ్రేష్టమైన కర్మయోగమని అన్నారు. ఇందులో కర్మను కానీ గృహస్థమును కానీ వదిలిపెట్టే మాటే లేదు. మీరు కేవలం మీ కర్మలను పవిత్రంగా ఎలా తయారు చేసుకోవాలో ఆ జ్ఞానాన్ని తెలిపిస్తారు. కనుక కర్మలను పవిత్రంగా తయారు చేసుకోవాలి, అంతేకాని కర్మలను వదిలిపెట్టరాదు. కర్మ అనేది అనాది, ఈ కర్మక్షేత్రం కూడా అనాది. మనిషి ఉన్నాడు కనుక కర్మ కూడా ఉంది. కానీ ఆ కర్మను ఎలా శ్రేష్టంగా చేసుకోవాలి అనేది నేను వచ్చి నేర్పిస్తాను. తద్వారా మళ్ళీ మీ కర్మల ఖాతా అకర్మగా ఉంటుంది. అకర్మ అంటే చెడు ఖాతా ఏది తయారవ్వదని అర్థం.
ఈ చిన్న సంఘం యుగంలో నేను మీ దేశమైన ఈ సాకార ప్రపంచంలోకి మీకోసమే వచ్చాను అని తండ్రి అంటున్నారు. కనుక కనీసం ఇప్పుడిక ఎంత సమయం ఉందో అంత సమయమైనా కొంత మన గురించి ఆలోచించండి. బాబా వారిగా అయ్యారు కనుక తక్కువలో తక్కువ ఇంత సమయమైనా శుద్ధంగా ఉండండి. తద్వారా మీది ఎలాంటి ప్రాలబ్ధం తయారవుతుంది అంటే ఆ ప్రపంచంలో మీరు శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు కొద్దిగా శ్రమ చేయాలి. ఇప్పుడు మీరు ఏం చేసైనా సరే, మరణించాల్సి వచ్చినా సరే పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయండి. మీలో దృఢతను ఉంచుకోండి. మీ ధారణలో ఉండేందుకు పూర్తి ప్రయత్నం చేయండి. తండ్రి మీకు స్పష్టంగా చెప్తున్నారు, మీరు కేవలం ఈ కొంత సమయం కోసం ఈ శ్రమ చేయండి. నేను మీతో ఇక వేరే శ్రమ ఏది చేయించను. మీకు ఎంత లభిస్తుందో దానితో పోలిస్తే అసలు శ్రమ అనేదే లేదు. నేను ఇది చేస్తాను, అది చేస్తాను అని కేవలం చెప్తూ ఉండటం కాదు. ప్రపంచం ఏమంటుంది, వారేమంటారు అని అనకండి. అరే, ప్రపంచం ఏమంటుందో దాన్ని వదిలేయండి. ఇప్పుడిక ఈ ప్రపంచమే వెళ్ళిపోనున్నది. ఇప్పుడైతే మృత్యు ఎదురుగా నిలబడి ఉంది. మీరు ఇంత విస్తారంగా ఏదైతే తయారు చేసుకుని కూర్చుని ఉన్నారో అదంతా వ్యర్థం చేస్తున్నారు. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు ఆ వ్యర్థాన్ని రక్షించుకోండి. ఈ శరీర నిర్వహణ కోసం ఎంత కావాలో అంత భలే చేయండి. మీ రచన పట్ల ఎంత లెక్కాచారం ఉందో అంత చేయండి. వారిని నేను సంభాళించను. మీ రచనను మీరే సంభాళించాలి. ఏది అవసరమో దాని నుండి మిమ్మల్ని ఫ్రీ చేస్తాను. కానీ ఇప్పుడు ఏదైతే అదనంగా రచిస్తున్నారో దానికోసం వద్దని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అదైతే పడిపోవలసిందే. దానికోసం మీ సమయాన్ని ఎందుకు వ్యర్థంగా పోగొట్టుకుంటున్నారు? ఈ వ్యర్థమైన జంజాటాల ద్వారానే మీరు దుఃఖితులుగా అయ్యారు. ఈ జంజాటాల నుండి ఎలా విడుదలవ్వాలి అనేదే నేను మీకు చెప్తున్నాను. అయినప్పటికీ కూర్చుని అనేక సాకులు చెప్పటం ఇదెక్కటి పద్ధతి? తండ్రి కూడా చెప్తున్నారు, చూసుకోండి. ఇప్పుడు ఒకవేళ మంచిగా నాకు మీ వేలు ఇవ్వకుంటే, మీ చేతిని ఇవ్వకుంటే, తర్వాత నేను మీ ముక్కు పట్టుకొని తీసుకెళ్తాను. ముక్కు పట్టుకుంటే ఊపిరాడదు, దుఃఖం కలుగుతుంది, తర్వాత శిక్షలు కూడా తినాల్సి వస్తుంది కదా. అందుకే ఇప్పుడు చేతిలో చేయి వేసి మంచిగా నడుచుకునే సమయం వచ్చేసిందని చెప్తున్నాను. ఒకవేళ మంచిగా నడుచుకోలేదంటే తర్వాత నా చేతికి మీ ముక్కు కూడా వచ్చేస్తుంది. కనుక చూసుకోండి. తర్వాత ఆ సమయంలో ఏమీ అవ్వదు, ఏమీ చేయలేరు కూడా. కనుక తండ్రి చెప్తున్నారు, పిల్లలు, ఇప్పుడు మీరు నా వారిగా అయ్యి నా వద్దకు వచ్చి నా మాటలను విని కూడా ఏమీ చేయలేదంటే అలాంటి వారి కొరకు చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. ఎవరికైతే తెలియదో వారి విషయం వేరు. ఎవరికైతే తెలుసో, ఎవరైతే కూర్చుని విని కూడా ఈ విషయాల్లో పొరపాట్లు చేస్తారో వారికైతే మంచి జరగదు. ఎలాగైతే 10 రెట్లు లాభం ఉందో అలాగే 10 రెట్లు నష్టం కూడా జరుగుతుంది. అందుకే మీకు కలిగే నష్టం గురించి, హాని గురించి మంచిగా తెలుసుకోండి అని చెప్తున్నారు. కొద్దిగానైనా మంచిగా మీ బుద్ధిని తెరవండి. ఇప్పుడు తండ్రితో మీ బుద్ధియోగాన్ని జోడిస్తే శక్తి లభిస్తుంది. కనుక ఈ అన్ని విషయాలను అర్థం చేసుకోండి, మర్చిపోకండి. ఇప్పుడు ఏదైతే సమయం నడుస్తుందో దాన్ని గుర్తించండి. కొద్దిగా కళ్ళు తెరవండి, బుద్ధిని తెరవండి. సమయం యొక్క పూర్తి లాభాన్ని తీసుకోండి. మీ అదృష్టాన్ని పూర్తిగా మేల్కొల్పండి. ఎలాంటి సాంగత్యమో అలాంటి రంగు ఉంటుందని అంటారు కూడా. కనుక ఎవరిలోనైనా ఇప్పుడిక ఈ ధారణ పూర్తిగా లేకుంటే మా యొక్క సాంగత్యపు రంగు అంటుకుంటుంది. అందుకే చెడు వినకండి, చెడు చూడకండి, చెడు మాట్లాడకండి అని అంటారు. ఇక్కడ కూడా ఇలాంటి చెడులు చాలామందిని వదిలిపెట్టవు. తర్వాత ఒకరి సాంగత్య దోషంలోకి మరొకరు వచ్చేస్తారు. అటువంటి సాంగత్య దోషాల నుండి రక్షింపబడి ఉండండి. సాంగత్య దోషం బయట ఉంది, ఇక్కడ లేదని అనుకోకండి. ఇక్కడ కూడా అది తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాటి రాజ్యం ఉంది కదా. అందుకే మంచి రీతిగా కవచాన్ని ధరించి ఉండమని తండ్రి చెప్తున్నారు. కవచం ఉంటే దాని తుపాకీ గుండు కూడా మీకు తగలదు. యోగం అనేదే కవచము, జ్ఞానం అనేది కత్తి. ఈ అస్త్రశస్త్రాలన్నిటినీ మీ వద్ద మంచి రీతిగా సంభాళించి పెట్టుకోండి. ఎవరు చేస్తారో వారు పొందుతారని కూడా అంటారు. ఇవైతే భవిష్య ప్రాలబ్ధాన్ని తయారు చేసుకునే విషయాలు. ఇక్కడైతే ప్రాలబ్ధాన్ని అనుభవించేది లేదు కదా. ఇక్కడైతే గురువుగాయి ఎవరు కూర్చుండిపోరాదు. ఇందులో ఎవరు అపార్థం చేసుకోరాదని
ఈ విషయాలన్నీ అర్థం చేయించడం జరుగుతుంది. కనుక ఈ విషయాలన్నిటినీ గమనంలో ఉంచుకుని స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోవాలి. ఇక్కడ ఖర్చు మొదలైన వాటి విషయాలేవి ఉండరాదు. ఇప్పుడు ఈ ఖర్చులన్నీ ఇతరుల కళ్యాణార్థమే చేయాలి. ఒక్కొక్క పైసాను కూడా ఇదే కార్యంలో ఉపయోగించాలి. అచ్చా, మధురాతి మధురమైన చాలా మంచి అప్రమత్తంగా ఉండే పిల్లల పట్ల బాప్దాదా మరియు తల్లి యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు మరియు మమ్మాకు ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. మమ్మాను ఇలా ప్రశ్న అడిగారు. మమ్మా, మేము నడుస్తూ తిరుగుతూ యోగం యొక్క ఉన్నతమైన స్థితిలో ఎలా స్థితమవ్వగలము? జవాబు: వాస్తవానికి మన ఈ జీవితం సహజ యోగం యొక్క జీవితంగా అయిపోవాలి. ఎందుకంటే యోగం అంటే నిశ్చయము. కనుక ప్రతి సమయం నిశ్చయాన్ని స్థిరంగా ఉంచుకుని ప్రాక్టికల్లో ఆ స్వరూపంగా తయారైపోవాలి. నిశ్చయ రూపంగా అయ్యి కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయండి. స్థూల కర్మేంద్రియాల ద్వారా ఏ కర్మ చేస్తున్నా సరే స్వయం అదే సుఖస్వరూప స్థితిలో లవ్లీన్గా ఉండాలి. మీ ముఖం సదా సుఖస్వరూపంగా రమణీకంగా కనిపించాలి. ఏ అశుద్ధ సంకల్పము వికల్పము ఉండరాదు. ఈశ్వర్య ఆనందంలో ఆంతరిక మగ్నవస్థలో ఉన్నట్లయితే అప్పుడు ఏ అశుద్ధ సంకల్పం కానీ వికల్పం కానీ ఉత్పన్నమవ్వదు. శుద్ధమైన పవిత్రమైన ధర్నీలో ఏ సంకల్పం అయితే ఉత్పన్నమవుతుందో అది లోక సంగ్రహం పట్ల లేక సొంత ఉన్నతి పట్ల ఉంటుంది. ఇది అతి మధురమైన సుందరమైన అవస్థ. ఇది సమయానికి సహాయం చేస్తుంది. ఇటువంటి ఈశ్వర్య అలౌకిక మధురమైన పవిత్రమైన జీవితాన్ని తయారు చేసుకునే బంగారు అవకాశం ఇప్పుడు మీకు లభించింది. కనుక ఇటువంటి అవస్థను తయారు చేసుకునేందుకు కొద్దిగా శ్రమ చేయండి. మనం యోగంలో కూర్చున్నప్పుడు లోపల మంత్రం, పూజ, జపం మొదలైనవి ఏవి చేయము. భక్తి మార్గంలో లోపలే ఏదో ఒక ప్రార్థన చేస్తారు, మాల జపిస్తారు, మూర్తిని ఎదురుగా ఉంచుకుని పుష్పాలను అర్పిస్తారు. వారి లోపలే అన్నీ చేస్తారు. దాన్ని మనసా పూజ అని అంటారు. కానీ మన యోగంలో మనం కేవలం మన స్వస్వరూపంలో స్థితమై సుఖస్వరూపంగా అయిపోతాము. మన మనసు సహితంగా అన్ని కర్మేంద్రియాలను కంట్రోల్ చేసి ఏకాగ్ర చిత్తులుగా అయ్యి ఈశ్వర్య సుఖస్వరూపంగా అయిపోతాము. దీని కొరకు వ్యక్తిగత యోగం యొక్క సమయం నిమిత్తమై ఉంది. ఒకే సమయంలో కూర్చుని అభ్యాసం చేస్తారు. కేవలం వ్యక్త విషయాలతో సంబంధాన్ని తెంచి అవ్యక్త సంబంధంతో సంబంధాన్ని జోడించి ఉంచుకుంటే స్మృతి సహజమైపోతుంది. అచ్చా, ఈరోజు వరదానము. బాప్దాదా యొక్క తోడు ద్వారా మాయను దూరం నుండే మూర్ఛితంగా చేసే మాయాజీత్ జగజ్జీత్ భవ. ఎలాగైతే తండ్రికి స్నేహితులుగా అయ్యారో అలా తండ్రిని మీ సహచరునిగా చేసుకుంటే మాయ దూరం నుండే మూర్ఛితమైపోతుంది. మీతోనే తింటాను, మీతోనే కూర్చుంటాను, మీతోనే ఆత్మను సంతోషపెట్టుకుంటాను అని ప్రారంభంలో ఏదైతే ప్రతిజ్ఞ చేశారో అదే ప్రతిజ్ఞ అనుసారం పూర్తి దినచర్యలో ప్రతి కార్యం తండ్రి తోడుగా చేసినట్లయితే మాయ డిస్టర్బ్ చేయలేదు, దాని నాశనం జరిగిపోతుంది. కనుక మీ సహచరుణ్ణి సదా తోడుగా పెట్టుకోండి. తోడు యొక్క శక్తి ద్వారా లేక మిల్లంలో మగ్నమై ఉండుట ద్వారా మాయాచీతిగా జగజ్జీతిగా అయిపోతారు. స్లోగన్: మీ ఉన్నతమైన వృత్తి ద్వారా ప్రవృత్తిలోని పరిస్థితులను పరివర్తన చేయండి. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలంగా అవ్వండి. అవ్యక్త స్థితి అనే దర్పణాన్ని స్వచ్ఛంగా మరియు స్పష్టంగా చేసుకునేందుకు సరళత, శ్రేష్టత మరియు సహనశీలత ఈ 3 విషయాలపై గమనం ఇవ్వండి. ఒకవేళ ఈ 3 విషయాల్లో ఏ ఒక్క విషయంలోనైనా లోపం ఉంటే దర్పణంపై కూడా ఆ లోపం యొక్క మచ్చ కనిపిస్తుంది. కనుక ఏ కార్యం చేసినా అందులో సాధారణత కనిపించరాదు. సాధారణతను శ్రేష్టతలోకి మార్చుకోండి. ప్రతి కార్యంలో సహనశీలతను, వాచలో సరళతను ధారణ చేయండి. అప్పుడు సర్వీస్లో సఫలత కనిపిస్తుంది.
అచ్చా. ఓం శాంతి.